అందరూ బాగున్నారా? నేను ఈవేళ చేయబోయేది కొబ్బరి తురుముతో తాలికలు చేస్తున్నాను. అది మీకు చూపిస్తాను. వినాయకుడి చవితి వరలక్ష్మి వ్రతం కదా, వినాయకుడికి వరలక్ష్మీదేవికి బెల్లంతో పాలతో చేసిన పిండి వంట అంటే చాలా ఇష్టం. ఈ రెండు పండుగలకి చేసుకుని చూడండి. మీకు ఇంత పెద్ద కప్పుతో వద్దు అనుకుంటే చిన్న చిన్న కప్పులతో కూడా చేసుకోవచ్చు. కొలత ప్రకారంగా చేసుకుని పాలు ఎక్స్ట్రా పోసుకుని తిప్పుకుంటే చాలా బాగుంటుంది. అదంతా ఎలా చెయ్యాలో నేను పెడుతున్నాను. మీరు చూసి నేర్చుకుని ఎలా ఉందో చెప్పండి. ఫస్ట్ గిన్నె పెడుతున్నాను. ఒక ప్యాకెట్ పాలు పోస్తున్నాను. పొయ్యి అనిపిస్తున్నాను. ఇగ్నేశ్వరం తెలుసుకున్నానమ్మా, అవి రాదండి. ఈ పాలు బాగా కాగాలి. శుభ్రంగా మరిగిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకుంటాం. ఈ పాలు మరిగే లోపల దీంట్లో కావాల్సినవి కప్పు పిండి, బియ్యం పిండి, పొడిపిండి, సరిపడా బెల్లం, కప్పు కొబ్బరి. చూడండి అబ్బా, పాలు బాగా మరిగినాయి. ఇప్పుడు పాలు దింపి పక్కన పెట్టుకున్నాం. బాగా మరిగితే పచ్చివాసన లేకుండా ఉంటాయి. ఇప్పుడు పాలు దింపి పక్కన పెడుతున్నాను. ఇదిగో మళ్ళీ ఒక గిన్నె పెడతాను. దీంట్లో ఒక కప్పు నీళ్ళు పోస్తున్నాను. రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నాను. కొంచెం బెల్లం వేస్తున్నాను. ఇది ఇందులో బెల్లం వేసాను కదా, ఈ బెల్లం నీళ్ళు బాగా మరగాలి. బెల్లం కరిగే వరకును నీళ్ళు బాగా పొంగిలా రావాలి. చూడండి అమ్మా, నీళ్ళు శుభ్రంగా మరిగిపోయినాయి, బెల్లం కరిగిపోయింది. దీంట్లో పిండి వేసేస్తున్నాను. పిండి వేసిన తర్వాత గట్టి పెట్టకూడదు. చిన్న మంటలో పెట్టేసి ఒక్క 2 నిమిషాలు, చిన్న మంట ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత తీసి మీకు ఎలా ఉందో చూపెడతాను రండి. ఇదిగో ఇలా మగ్గింది. దీనికి కొంచెం ఇలా అనుకుని కొంచెం కలిపేసుకుని దింపేసుకోవాలి. మొత్తం అంతా కలిసిపోతుంది. కొంచెం ఇలా కలుపుకుంటే అంతా వేడెక్కి బాగుంటుంది. అంటే తాలికలు విడిపోకుండా వస్తాయి. మెప్పుకుంటే తాలికలు విడిపోకుండా మెత్తగా బాగా వస్తాయి. చెప్పమ్మా. ఇప్పుడు పొయ్యి కట్టేసి దింపుతున్నాను. దీన్ని ఉడికిందంతా ఒక ప్లేట్లో తీసేస్తున్నాను. ఇదంతా ఒక ప్లేట్లో తీస్తాను. ఇది చల్లార్చిన తర్వాత మీకు మళ్ళీ పైజా పిండి ముద్దలాగా మన చపాతీ పిండిలో తయారవుతుంది. ఇప్పుడు గోరువెచ్చగా ఉంది. ఇది శుభ్రంగా ముద్ద చేసేసుకోవాలి. ఇలాగా పిండి అంతా ఇలా ముద్దలాగా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదంతా ఇదిగో ముద్దగా అలా చేసేమాట. ఈ ముద్దని తాలికలుగా చుట్టుకుందాం. ఇదిగో కొంచెంగా తీసుకుని మీద 2 కంచాల మీద రావాలి. చిన్నగా ఇలా తాజా రుద్దుకోవాలి. నచ్చిన సైజులో చిన్నగా తీసుకుని బాగా రుద్దుకోవాలి. అదంతా చేయడం అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ కూడా ఇలాగే తీసేసుకోవాలని చెప్పి అన్నీ అయిపోయిన తర్వాత ఇది అయిన తర్వాత ఇది ఇలా చేసుకోవాలని చూసారా. ఇవి మనకి లావుగా కావాలంటే లావుగా, సన్నంగా కావాలంటే సన్నంగా కూడా ఇలాగే అన్ని మొత్తం అన్నీ ఇలాగే చేసుకోవచ్చు. సన్నంగా కావాలంటే చిన్న ముద్ద పట్టుకుని చేసుకోవచ్చు. కొంచెం బండగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే కొంచెం పెద్ద ముద్ద చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసేసుకుని పిండి తాలికలు పక్కన పెట్టేసుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని సరిపడా వాటర్ వేసుకోవాలి, నీళ్ళు పోసుకోవాలి. ఈ కప్పుతో 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. 4 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మరిగించుకోవాలి. దీంట్లో ఇది కప్పు కొబ్బరి, పచ్చి కొబ్బరి తురుముకుని కప్పు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు ఇలాగా మరుగుతున్నాయి. ఈ మరిగే నీటిలో ఈ తాలికలు వేసుకోవాలి. అలాగే ఉంచితే గడ్డి పెట్టకుండా ఉడుకుతాయి అన్నమాట. అదే గడ్డితో నువ్వు ఇలా కలపకుండా ఉంచితే ఉడుకుతాయి, ఇడిపోకుండా. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ చేస్తాం. ఇలాగే కొబ్బరిలో పాలు వేసి ఉడకబెట్టాం కదా, గట్టిగా ఉడికిపోయినాయి, రూపాడం అయిపోయింది. ఇందులో ఇప్పుడు బెల్లం అది వేసుకుంటాం. ఇంట్లో కప్పు బెల్లం, కప్పు పిండి తాలికలు చేసుకున్నాం. కప్పు పొడిపిండి చిక్కబడ్డం కోసం వేసుకుంటున్నాం. పొడిపిండి ఇప్పుడు ఇది ఇలాగా కలిపేసుకుని వేసుకోవాలి. లేకపోతే ఉండలు కట్టేస్తుంది అన్నమాట. ఇలా చేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా చేసుకుని ఉండలు కట్టకుండా ఉండలా చేసుకోవాలి. చూడమ్మా, అది చిక్కబడాలంటే ఇలా పొడిపిండి బెల్లంలో కలుపుకొని వేసుకుంటే అప్పుడు ఉండగట్టకుండా ఉడుకుతుంది సమానంగా. ఇప్పుడు మంట తగ్గించుకోవాలి. స్లోగా ఉడుకుతుంది, అప్పుడు చిక్కబడుతుంది ఉడికి. ఈ బెల్లము, పిండి, తాలికలు, కొబ్బరి అన్నీ సమానంగా ఉడికి చిక్కగా అవుతుంది అన్నమాట. ఇలాగా పిండిలో ఉడికితేనే తాలిక బాగుంటుంది. బెల్లం పిండిలో ఉడికితే అది బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. మనకి కొంచెం తినడానికి కమ్మగా బాగుంటుంది. పచ్చిగా అది లేకుండా బాగా కమ్మగా ఉంటుంది. తీసేయి. ఇప్పుడు మనం పిండి పోసుకున్న తర్వాత ఒకవేళ నీళ్ళు సాలేదు, గట్టిపడిపోయింది అనుకుంటే వేడి నీళ్ళు కాసుకొని పోసుకోవాలి. వేడి నీళ్ళు కాసుకొని పోసుకుంటే సరిపోతుంది అన్నమాట. అప్పుడు మనకి బెల్లం కరిగి అది ఇది చాలా బాగా ఉడికి, బెల్లం ఉడకడం వల్ల ఏమవుతుందంటే మంచి రుచి వస్తుంది. ఇలా వేడి నీళ్ళు కాసి పోసుకుంటాయి. ఆరించకపోతుంది ఇది ఎలా ఉడికిపోతుంది కదా, కొంచెం మనకు రుచి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటేనే రుచి వస్తుంది. ఇలా ఉడికిపోయింది కదా. నేను చెప్పేస్తే నా మాట కలిసిపోతుంది. ఇది చూడండి, ఇలా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఇది ఇలా కలిసిపోయింది కదా, సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ వేసుకుంటే సాల్ట్ అంతా దానికి బట్టి మంచి రుచి వస్తుంది అనమాట. బెల్లం కూడా పాకం వచ్చినట్టు వచ్చే రుచిగా ఉంటుంది కదా, అందుకని ఇంతసేపు ఉడకనిస్తాం అనమాట. ఇప్పుడు పాలు పోసేస్తున్నాం. ఇప్పుడు చెప్తున్నా, ఇది ఇప్పుడు కాచి చల్లార్చుకున్న పాలు ఉన్నాయి కదా, కాచి చల్లార్చుకున్న పాలు పోసేస్తున్నాను. అంతే, కలుపుకొని దింపేసుకుంటే సరిపోతుంది. ఇది కొబ్బరి వేసాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజులు నిల్వ ఉండదు. ఫ్రిడ్జ్లో కూడా మూత పెట్టుకోకుండా పెట్టుకోవాలి. మూతలు పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉండదు.
అదే కొబ్బరి వేయకుండా అయితే బయట కూడా ఉండదు 2 రోజులు కలపకుండా ఉంటే. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా అసలు పాడవదు. మూత పెట్టకూడదు ఫ్రిడ్జ్లో పెట్టి. అది సరే దింపేస్తున్నాను. తయారైపోయింది. ఇప్పుడు దింపేస్తున్నాను. చూడడానికి పిల్లలకి బలం కూడా తినడానికి బెల్లంతో తయారైంది కూడా బలంగా కూడా ఉంటుంది. ఓకే ఇదిగోనండి బెల్లం కొబ్బరితో చేసిన బెల్లం తాలికలు రెడీ అయిపోయినాయి. మీరు అందరూ కూడా చేసుకొని చూడండి. చాలా చాలా బాగుంటుంది. వినాయకుడికి వరలక్ష్మీదేవికి కూడా కొబ్బరి వేసిన బెల్లం తాలికలు చాలా ఇష్టం. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్లంగా నొక్కండి.